ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము భాగములో నుండి కొన్ని మాటలు మీకు చెప్పాలని సిద్ధపడి ఉన్నాను. వాక్యానికి వెళ్ళే ముందు ఈరోజు ప్రాముఖ్యమైన రోజు. మరి పరిశుద్ధమైన తల్లులందరికీ మదర్స్ డే సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు, వందనాలు చెల్లిస్తూ, దేవుడు మిమ్మును కుటుంబానికి జ్ఞానము కలిగిన తల్లిగాను, బిడ్డలకు రక్షించే తల్లులుగాను, సమాజానికి యోగ్యత కలిగిన తల్లులుగాను దేవుడు మిమ్మును ఉంచునుగాక. తల్లి గురించి చెప్పాలంటే ఆకాశము భూమి కూడా చాలదు. తల్లి తన బిడ్డల కొరకు దివారాత్రులు ఆలోచిస్తూ బిడ్డల యొక్క క్షేమాన్ని, బిడ్డల యొక్క సంతోషాన్ని తల్లి కోరుకుంటుంది. బిడ్డలు తినే వరకు కూడా తల్లి ఆహారము తినదు. తన ఆకలి చంపుకొని బిడ్డల ఆకలి నింపే గొప్ప మనసు తల్లిది. అటువంటి తల్లి మానవునకు జన్మనిచ్చినటువంటి తల్లి. తల్లికి సాటి లోకములో ఎవరు లేరు, ఒక యేసు ప్రభువారు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి తల్లుల గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి భక్త పౌలు గారు కొరింథీ సంఘమును గురించి కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘములో విశ్వాసులైన వారు ఏ విధమైన మనసుతో ఉంటున్నారో పౌలు ఎరిగిన వాడై వారికి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కొరింథీ పట్టణం వాడరేవు పట్టణం. అక్కడ ఎగుమతులు దిగుమతులు, వ్యాపార వాణిజ్య కేంద్రముగా కొరింథీ పట్టణం ఉంది. ఆ కొరింథీ పట్టణములో ఉన్నవారు ఒకప్పుడు చాలా పేదవారు. కష్టపడితేనే దిక్కు, లేకపోతే దిక్కు లేని వారుగా ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే వాణిజ్య కేంద్రముగా ఏర్పడిందో పనులు చేసుకోవడానికి
అవకాశం దొరికింది. ఎప్పుడైతే పనులు చేస్తూ ఉన్నారో వారు డబ్బులు చూడడం మొదలెట్టారు. ఎప్పుడైతే డబ్బులు చూడడం మొదలెట్టారో వారు ఆర్థికంగా బలపడ్డారు. ఎప్పుడైతే ఆర్థికంగా బలపడ్డారో వారు దేవుని మీద ఉంచవలసిన మనసు డబ్బు మీద నిలపడానికి ఇష్టపడ్డారు. డబ్బు మీద ఎప్పుడైతే మనసు నిలబెట్టారో దేవుని మీద వారికి ప్రేమ తగ్గిపోయింది. విశ్వాసము తగ్గిపోయింది. నిరీక్షణ తగ్గిపోయింది. వారు మందిరానికి వెళుతూ ఉన్నారు. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానుకలు ఇస్తూ ఉన్నారు. కానీ వారి మనసులో దేవునికి అంగీకారముగా లేవు. కాబట్టి వారి మనస్సులు ఎరిగిన వాడై ఈ కొరింథీ పత్రికను రాయడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే డబ్బు ఎక్కువయిందో వీరు దేని మీద మనసుంచారంటే డబ్బు మీద మనసుంచిన వారు జ్ఞానమును వెదకడానికి ఇష్టపడతా ఉన్నారు. రెండవదిగా ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారు దేనిని వెతుకుతున్నారంటే జ్ఞానమును వెతుకుతున్నారు. ఏ జ్ఞానమును? దైవ జ్ఞానమును కాదు, లోక జ్ఞానమును వెతుకుతున్నారు. లౌకిక జ్ఞానమును వెతుకుతున్నారు. దెయ్యపు జ్ఞానము మీద ఆధారపడుతున్నారు. ఆ విషయం ఎరిగిన వాడై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో చెప్తాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు గమనించండి, కొరింథీ సంఘములో హెబ్రీలు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, రకరకాల మాట్లాడువారు ఉన్నారు. అయితే గ్రీకు వారు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. హీబ్రూ వారు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. వీరికి జ్ఞానం మీద ఉన్న మనసు సిలువ వేయబడిన యేసు మీద లేకపోవడము విచారకరమైన సంగతి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, సూచక క్రియలు వెతుకుతున్నారు. అద్భుతాల వైపు వెళుతూ ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు చేయమని వెళుతూ ఉన్నారు. జ్ఞానమును కావాలని జ్ఞానము కొరకు డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు. ప్రియులారా, ఎంత ఖర్చు పెట్టినా జ్ఞానమును సంపాదించుకోవడం, ఈలోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అన్నాడు. ప్రియులారా, దెయ్యముల జ్ఞానము, లౌకిక జ్ఞానము ఒక రోజున నశించిపోద్ది. మానవునికి క్షేమము, సంతోషము, సుఖము, సౌఖ్యము, నెమ్మది, ప్రశాంతత ఈ లోక జ్ఞానము ఇవ్వదు. ఏ వ్యక్తి అయితే లోక జ్ఞానం మీద ఆధారపడతాడో ఆ జ్ఞానమే ఆ వ్యక్తిని చంపుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీరు జ్ఞానమును వెతుకుతున్నారో, సూచక క్రియల మీద ఆధారపడుతున్నారో, సిలువ వేయబడిన యేసును తృణీకరించారు. వారికి సిలువ వెర్రితనముగా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు దేవుని శక్తిని ఎరుగక దేవుని యొక్క
మహిమను దృష్టించక ఈ లోక పద్ధతులను అనుసరించటానికి వారు అవలంబించటానికి ఇష్టపడ్డారు. వారు దాని మీద మనసును నిలుపుచు దేవుని ప్రేమను చులకనగా ఎంచారు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలలో మీరు చదివితే, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబిలతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబు గాని, విగ్రహాదులు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయుచున్నాను. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘాన్ని గురించి, కొరింథీ సంఘములున్న ఆ విశ్వాసుల గురించి, వారు తప్పిపోతున్న పరిస్థితుల గురించి, వారి యొక్క మనస్సు, వారి పద్ధతులు ఏ విధంగా ఉన్నాడో తెలిసిన వాడై, ఎరిగిన వాడై, జాగ్రత్త పడడానికి, వారిని సరిచేయడానికి, వారిని బాగు చేయడానికి, వారి తప్పులను ఒప్పులుగా మలుచుకోవడానికి ఈ పత్రికను వ్రాయడానికి ఇష్టపడ్డాడు. వీళ్ళు లోక పద్ధతులు అనగా పెండ్లు కాకుండా ప్రయాణాలు చేసేవారు, పెండ్లు కాకుండా ఒకరినొకడు ప్రేమించుకున్నోళ్ళు. ఇవన్నీ జారత్వము. వారు నాశనానికి వెళ్తారు. వారికి సమాజములో పరువు పోద్ది. అటువంటి అన్య పద్ధతులు సంఘములో నడుస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వారితో సాంగత్యము చేయకూడదు, అలాంటి వారితో నడవకూడదు, అలాంటి వారితో భోజనము చేయకూడదు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఓ కొరింథీ సంఘమా, మీరు ఎలా ఉన్నారు? మీ పద్ధతులు ఎలాగున్నాయి? అవి నిత్యము నిలిచేవి కావు, అవి బాగుపడేవి కావు, అవి రక్షించేవి కావు, అవి పరలోకానికి తీసుకెళ్ళేవి కావు, అవి సమాధానమిచ్చేవే కావు. అవి నిన్ను నాశనానికి నడిపిస్తాయి, నిన్ను కష్టానికి నడిపిస్తాయి, నిన్ను శ్రమల పాలు చేయడానికి, అవమానాలకి నడిపిస్తాయి. కాబట్టి వాటి మీద మీరు మనసు ఉంచొద్దని చెప్తున్నాడు. దేవుని ప్రేమ లేని వారై వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా! ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. దేవుని పేరు చెప్పుకొని, సంఘములో సభ్యులని చెప్పుకొని, దేవుని బిడ్డలమని చాటింపు చేసుకొని, దేవుని ప్రకారము నడవక, దేవుని చిత్తము చేయక, సిగ్గు లేకుండా, భయము లేకుండా తప్పు చేసి దేవుని మందిరానికి వచ్చి దేవునినే మోసం చేస్తూ ఉన్నారు వీళ్ళు. మరి వీళ్ళు మంచి మనుషులేనా? వీళ్ళు క్రమమైన మనుషులేనా? వీరు భక్తి కలిగిన విశ్వాసులేనా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటి మీద వీరు మనసు ఉంచుతున్నారు. దేవుని ప్రేమ లేని వారే బ్రతుకుతూ ఉన్నారు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనము చూడండి. మనుషులు చూసారండి, ఎన్ని భాషలు నువ్వు కలిగినా, ఎన్ని కృపావరాలు నువ్వు పొందుకున్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడవు. వీరు ప్రేమ లేని వారై ఉన్నారు. సంఘానికి వస్తారు కానీ ఒకరినొకరు పిలుచుకోరు.
సంఘములో వాక్యం వింటారు, కానీ ప్రేమ కలిగి నడుచుకోరు. కాబట్టి వీరు ఎటువంటి వారంటే ప్రేమ లేని వారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు వారి పరిస్థితులు ఎరిగిన వాడై, వారి స్థితులు ఎరిగిన వాడై ఈ లేఖనాలు వ్రాయడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని గురించి చెప్తున్నాడు తెలుసా? దేని గురించి సంబోధిస్తున్నాడు తెలుసా? ఓ కొరింథీ వాసులారా, మీరు ఆలోచిస్తున్న ఆలోచన, మీరు మనసు నిలుపుతున్న అవి నిలిచేవి కావు. అవి శాశ్వతమైనవి కావు. అవి స్థిరమైనవి కావు. వాటి వలన మీకేమి ప్రయోజనము ఉండదు అని చెప్పి 13వ వచనంకి వచ్చేసరికి శాశ్వతమైనటువంటి వాటిని గురించి చెప్తున్నాడు. అక్కడ మూడు విషయాలు చెప్పాడు. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ 3ను నిలిచేవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3ను శ్రేష్టమైనవిగాను నిత్యము భూమి మీద నిలిచేవుగా ఉన్నాయి. ఏంటి అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిత్యము దేవుని బిడ్డలలో నిలిచేవి, దేవుని బిడ్డలను బ్రతికించేవి, దేవుని బిడ్డలను నడిపించేవి, దేవుని బిడ్డలను దేవునితో సఖ్యతను పరిచేవి. ఏంటి 3? విశ్వాసము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము నిలిచేదిగా ఉంటుంది. విశ్వాసము మానవుని బ్రతికిస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే దేవుని బిడ్డల జీవితాలలో విశ్వాసం అనేటువంటిది ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము ఏమి నడిపిస్తుందంటే, ఏమి అనుగ్రహిస్తుందంటే, నిన్ను దేవునికి ఇష్టనుగా చేస్తుంది. దేవునికి నిన్ను ప్రీతికరంగా చేస్తుంది. విశ్వాసము నిన్ను దేవునిని నీ కోరికను మరి అనుగ్రహించేదిగా చేస్తుంది విశ్వాసం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనలో విశ్వాసము ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే, హానోకు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే విశ్వాసము మనలో ఉండాలి. హానోకు విశ్వాసము కలిగి ఉన్నాడు కనుక దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు దేవునితో నడుస్తాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు దేవునితో మాట్లాడుతాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు దేవుని ముఖదర్శనాన్ని చూస్తాడు. దేవునితో ఉన్నవాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు దేవుని చిత్తమును పాటించుటకు, నెరవేర్చుటకు ఇష్టపడతాడు. హానోకు భార్య పిల్లలు కలిగిన వాడై, సంసారము కలిగిన వాడై, కుటుంబాన్ని పోషించిన వాడై, బిడ్డల కొరకు కష్టపడిన వాడై, ఇంటిని నమ్మకంగా నడిపించుకున్న వాడై ఉన్నప్పటికీ
దేవునికి ఇష్టడుగాను, దేవునితో నడిచేవాడుగాను ఉన్నాడు. అందుకే హానోకు మరణమును చూడకుండా కొనుపోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసము నీలో లేకపోతే దేవునికి ప్రియమైన వారముగా ఉండలేము. కాబట్టి ఈ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నువ్వు జ్ఞానం మీద ఆధారపడుతున్నావు, సూచక క్రియల మీద ఆధారపడుతున్నావు, నీవు డబ్బు మీద ఆధారపడుతున్నావు, నీవు మరి లోక సిరి సంపదల మీద ఆధారపడుతున్నావు. కానీ స్థిరమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి, దేవునితో నీవు జీవించినటువంటి, నిత్యము నిలిచినటువంటి విశ్వాసములో నువ్వు తక్కువగా ఉన్నావు. ఓ సంఘమా, విశ్వాసములో నువ్వు తక్కువగా ఉన్నావు. దేవుని మాటలు నువ్వు నమ్మట్లేదు, దేవుని కార్యాలు నమ్మట్లేదు, దేవుని వాక్యాన్ని నువ్వు మనసు పెట్టక, అంగీకరించక, వాటిని నమ్మక నువ్వు వేషధారిగా తిరుగుతున్నావు. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. విశ్వాసము దేవునికి ఇష్టడుగా చేస్తుంది. మనుషులకి ఇష్టలుగా లేకపోయినా పర్వాలేదు, మనుషులకు దూరమైనా పర్వాలేదు, మనుషులతో మాట్లాడకపోయినా పర్వాలేదు, దేవునికి ఇష్టడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అబ్బాయి ఏడుస్తున్నాడట. ఎందుకు బాబు ఏడుస్తున్నావని అమ్మ అడిగిందట. ఏమి లేదమ్మా అన్నాడట. లేదు లేదు నాన్న, నువ్వెప్పుడు ఇంట్లో ఏడలేదు నాన్న, ఎందుకట్లా ఏడుస్తున్నావు అన్నదట. అమ్మా, నేను ప్రాణానికి ప్రాణముగా ప్రేమించిన నా స్నేహితుడు నన్ను మోసపుచ్చాడమ్మా అన్నాడు. నా స్నేహితుడు, ప్రియులారా, నువ్వెవరిని నమ్మినా మోసపోతావు. ఎవరు నమ్మినా అప్పిచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పు తీసుకొని అప్పు చెల్లించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోసం చేస్తారు, జాగ్రత్త, మోసము చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెవరు నమ్మినా మోసం చేస్తావు. కానీ యేసయ్యని నమ్మితే యేసయ్య నిన్ను మోసము చేయడు. అబ్రహాము విశ్వాసముంచెను, అతడికి అది నీతిగా ఎంచబడును. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 వచనము 11 వచనం చూడవండి. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అతడు నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము నిన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దుతుంది. విశ్వాసము లేకుండా నువ్వు నీతిమంతుడుగా అవ్వలేవు. విశ్వాసము లేకుండా అద్భుతాలు చూడలేవు. విశ్వాసము లేకుండా మహత్కార్యాలు అనుభవించలేవు. విశ్వాసము లేకుండా దేవుని మాటలు గ్రహించలేవు, వినలేవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, నీతిగా ఎంచబడ్డాడు. వాక్యము లేనప్పుడు, ధర్మశాస్త్రము లేనప్పుడు, యాజకుడు లేనప్పుడు, ప్రియులరా ప్రవక్త లేనప్పుడు, శాసనాలు లేనప్పుడు, ప్రియులరా మందిరము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అబ్రహామును నీతిగా ఎంచాడు. నీతిగా ఎంచడము కాదు, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. కాబట్టి విశ్వాసము ఎంత గొప్పది. ప్రియులరా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి విశ్వాసము
ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తుంది. ఒక వ్యక్తి విశ్వాసము రక్షణలోనికి నడిపిస్తుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము చదివితే అక్కడ జైలు అధికారి అంటాడు, అయ్యా రక్షణ పొందడానికి మేమేమి చేయాలి? హల్లెలూయా. ఎప్పుడైనా అడిగారా, అయ్యా మా పిల్లలు బాగుపడడానికి మేమేమి చెయ్యాలి? మా పిల్లలు రక్షణ పొందడానికి మేమేమి చేయాలి? జాగ్రత్త. నీ జీవితాన్ని నాశనమైన తర్వాత ఏడిస్తే ప్రయోజనం లేదు. యాషావు ఏడ్చాడు, ఒక్క దీవెనైనా ఉందంటే ఒక్క దీవెన కూడా లేదురా పోరా అన్నాడు. కాబట్టి విశ్వాసము చాలా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అంటే యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. విశ్వాసము రక్షణలోనికి నడిపిస్తారు. నీ విశ్వాసము నీ కుటుంబాన్ని, నీ పిల్లలను రక్షణలోనికి నడిపించాలి. విశ్వాసం ఏం చేస్తుందంటే మనిషికి స్వస్థతను కలుగు చేస్తుంది. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 34వ వచనములో మీరు చూస్తే, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును. విశ్వాసము నువ్వు దేవుని మీద ఉంచితే దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎటువంటి వ్యాధినైనా ఆయన స్వస్థపరుచుటకు సమర్థుడు. కుష్ఠరోగులు బాగుపడ్డారు, ఊచ చేయగలవారు బాగుపడ్డారు, దెయ్యము చేత పీడింపబడుతున్న వారు బాగుపడ్డారు. ప్రియులరా, కుష్ఠరోగులు బాగుపడ్డారు. ప్రియులరా, చనిపోయిన వారు లేపబడ్డారు. ప్రియులరా, మరి మూర్ఛ కలిగిన వారు బాగుపడ్డారు. ప్రియులరా, పక్షవాతము గలవారు బాగుపడ్డారు. క్యాన్సర్ గలవారు బాగుపడ్డారు. ఒక సహోదరుడు ఈ మధ్యన గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఆ వ్యక్తి యూట్యూబుల్లో తన సాక్ష్యాన్ని గొప్పగా ప్రకటన చేస్తున్నాడు. క్యాన్సర్ వచ్చింది, మంచం పట్టేశాడు. దేవుడు వాళ్ళమ్మ అనేకమైన డాక్టర్ల గారికి తిప్పింది, చచ్చిపోతాడని డాక్టర్ గారు చెప్పేశారు. అయితే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని అడిగాడట, అమ్మ ఇంతమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఒకసారి యేసయ్య మందిరానికి వెళ్దామా అని అడిగాడట అబ్బాయి. అమ్మ నాన్న ఇంత డబ్బు ఖర్చు పెట్టాను నీ కొరకు, మందిరానికి వెళ్ళడానికి మనకెందుకు నాన్న తక్కువ? ఎవరేమనుకుంటే మనకేంటి? యేసయ్య మందిరానికి ఆ తల్లి నడవలేని స్థితిలో మోసుకొని తీసుకెళ్ళిందట. అద్భుతమేంటి తెలుసా? వెళుతూ ఉంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అద్భుతంగా ఎండిపోయిన వాడు ఈరోజు బలమైన అందమైన వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దాడు. క్యాన్సర్ను మటుమాయం చేసేసాడు. ప్రియులారా, అది ఎటువంటి వ్యాధి అయినా నువ్వు యేసయ్య మీద విశ్వాసం ఉంచితే నీ విశ్వాసము నిన్ను స్వస్థతలోనికి నడిపిస్తుంది. యేసయ్య అంటున్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థతను కలుగు చేస్తున్నా. ప్రియమైనటువంటి సంగమా, నా యేసయ్య ఎటువంటి వ్యాధినైనా బాగు చేయగలడు. అయితే విశ్వాసం ఉండాలి. విశ్వాసము ఏం చేస్తుందంటే మనిషిని నిత్య జీవానికి నడిపిస్తుంది. యోహాను శుభవార్త 5వ అధ్యాయము ప్రియులారా 24వ వచనము చదవద్దు కానీ, నా యందు విశ్వాసము గలవాడు, విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. విశ్వాసము నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ దినకాలమున నీవు నేను నిత్యము నిలిచేది ఏంటంటే విశ్వాసము. యేసయ్య మీద
యేసయ్య వాక్యం మీద, యేసయ్య వాగ్దానము మీద మనము ఏమి కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చావు, ఎందుకు వచ్చావు తెలుసా? దేవుడు నాతో మాట్లాడుతాడని నమ్మకంతో వచ్చావు. యేసయ్య నా సమస్యలు పరిష్కరిస్తాడని ఇక్కడికి వచ్చావు. యేసయ్య నా చింతలు రూపుమాపుతాడని ఇక్కడికి వచ్చావు. యేసయ్య నా బతుకును బాగు చేస్తాడని ఇక్కడికి వచ్చావు. యేసయ్య నా వేదన తొలగిస్తాడని ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన నీవు నీ విశ్వాసాన్ని పరిపూర్ణముగా పెంచుకునే స్థాయిలోనికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచన చేయండి. విశ్వాసము నిలిచేది, నీ బ్రతుకును నిలబెట్టేది, నీ జీవితాన్ని కాపాడేది, నీ జీవితాన్ని రక్షించేది విశ్వాసం. యేసయ్యా, నీవే నా గురయ్యా, నీవు తప్ప నాకు వేరొకరు లేదు అని నమ్మాలి. నమ్మితే నీకు డబ్బులు లేకపోయినా ఆ సారఫత విధవరాలను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెప్పి తప్పిపోయిన ఆ కుమారుడు పందుల గుడిసెలో పందులు పొట్టు తిని భయంకరముగా జీవిస్తున్న వ్యక్తి తన తప్పు తెలుసుకొని తన తండ్రి మీద విశ్వాసం ఉంచి తన ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆదరించాడు, ముద్దు పెట్టాడు, స్నానం చేయించాడు, ప్రశస్త వస్త్రాలు తొడిగించాడు, బంగారపు ఉంగరము తొడిగించాడు, క్రొత్త చెప్పులు తొడిగించాడు, గొప్ప విందు చేయించాడు. ప్రియులారా, ఆయన యొద్దకు వస్తే ఆయన త్రోసేవాడు కాడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నడిచినా, తెలుసో తెలియకో ఎటువంటి పొరపాటు చేసినా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనే నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన పాపాలు క్షమిస్తాడు, ఆయన నాలో ఉన్న చీకటిని తొలగిస్తాడు అన్న విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వచ్చి మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే, నీ స్థితిని ఒప్పుకుంటే ఆ కరుణామయుడు నిన్ను కరుణిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి విశ్వాసము నిలిచేది. రెండవది నిరీక్షణ. నిరీక్షణ నిలిచినటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధారము లేనప్పుడు ఏ చాయిస్ లేనప్పుడు అబ్రహాము దేవుని మాట మీద నిరీక్షణ చూపాడు. ఎన్ని సంవత్సరాలయ్యా అంటే 25 సంవత్సరాలు నిరీక్షణతో ఉన్నాడు. 25 సంవత్సరాల తర్వాత ఈసాకును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నిరీక్షణ ఏం చేస్తా తెలుసా? నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏం పరచదు? సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని మీద మనము ఆనుకొని విశ్వాసం ఉంచితే ఏం చేస్తుందంటే దేవుడు నిరీక్షణ కలుగజేస్తాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ప్రియులారా, నోవహు దేవుని మాట మీద నిరీక్షించాడు, వాడను కట్టాడు, వాడను కట్టి అందరిని పిలిచాడు. కానీ అందరూ నవ్వారు, హేళన చేశారు, గేలి చేశారు. ఈడు ముసలోడు, ఈడు జుట్టు పండిపోయింది, ఈడు ఎలాగే నీతి మాటలు పలుకుతాడు, కాబట్టి రే వాడి మాటలు నమ్మకండి, మీరు నచ్చినట్టుగా బతకండి, నచ్చినట్టుగా
బతకను. ఇప్పుడు బతుకున్నట్లు మనుషులు ఇప్పుడు ఎలాగైతే బతుకుతున్నారో అప్పుడు అలాగ బతికారు నోవహు కాలంలో. అయితే నోవహులో నిరీక్షణ పోలేదు. నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. రానే వచ్చింది. నోవహు నువ్వు లోపలికెళ్ళు అన్నాడు. లోపలికెళ్ళి తలుపెయ్యి అన్నాడు. దేవుడు ఆకాశపు తూములిప్పాడు. భూమి కింద ఊటలిప్పాడు. జలప్రళయముతో ప్రజలందరూ కేకలేస్తున్నారు. హల్లెలూయా! ఎప్పుడు కేకలేస్తున్నారు? అప్పటికి వాళ్ళ నిరీక్షణ ఏమైపోయింది? నీరైపోయింది. హల్లెలూయా! చాలామందికి నిరీక్షణ ఉండదండి. అడిగిన వెంటనే ఇచ్చేయాల. నిరీక్షణ డబ్బులు పెడితే ఇప్పుడు ఎలాగైతే ఫాస్ట్ ఫుడ్డోడో ఇంటికి పార్సెల్ పంపించేస్తున్నాడో ఏది కావాలంటే అది. ఇప్పుడు భక్తులు కూడా ఫాస్ట్ ఫుడ్ లాగా అలవాటు పడిపోయారు. ఎప్పుడు అడిగితే అప్పుడు యేసయ్య ఇచ్చేయాల. లేకపోతే యేసయ్య మంచోడు కాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఇవ్వలేదు. కాబట్టి నేను మందిరానికే రాను. యేసయ్యను నమ్మకపోతే ఎవడికి నష్టం? నీకే నష్టం. ఎవరికి నష్టం? నీకే నష్టం. ప్రియులారా, నిరీక్షణ సిగ్గుపరచదు, అవమానపరచదు, హేళన చేయదు. ప్రభువులో మనల్ని బలపరుస్తారు. మూడవదిగా చూస్తే ప్రేమ. ప్రేమట నిత్యము నిలుస్తుందట. హల్లెలూయా! ప్రేమ ఏం చేస్తే తెలుసా? దేవుని ప్రేమ. నేను మనుషుల ప్రేమ గురించి చెప్పట్లేదు. లవర్స్ ప్రేమ గురించి చెప్పట్లేదు. స్నేహితుల ప్రేమ గురించి చెప్పట్లేదు. స్నేహితుల ప్రేమ నిన్ను మోసగిస్తుంది. భార్యాభర్తల ప్రేమ కొన్నాళ్ళకు మాసిపోద్ది. పిల్లలు ప్రేమ తల్లిదండ్రులకు కొన్ని రోజులు ప్రేమించి కొన్ని రోజులు చిరాకొచ్చి నిన్ను త్రోసేస్తారు. పిల్లల ప్రేమ కూడా మంచి ప్రేమ. డబ్బులు ఇస్తే ప్రేమ ఇస్తే, డబ్బులు ఇవ్వకపోతే అవరా పద్దాక బాబాబు అంటారు. అంటారా లేదా? అనేవాళ్ళు లేరా? అటువంటి ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. అటువంటి ప్రేమ నిన్ను సంతోషపరచదు. ఏ ప్రేమ నిన్ను సంతోషపరుచు తెలుసా? నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమామయుడైన యేసయ్య ప్రేమ నిన్ను వృద్ధిలోనికి నడిపిస్తుంది. నిన్ను క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తుంది. నిన్ను సంతోషంలోనికి నడిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ ఆరని ప్రేమ. ఆయన ప్రేమ మారని ప్రేమ. ఆయన ప్రేమ ఉప్పొంగదు. ఆయన ప్రేమ అమర్యాదగా నడవదు. ఆయన ప్రేమ గొడవలు ఆడదు. హల్లెలూయా! చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ క్షేమాభివృద్ధిలోనికి, హల్లెలూయా, దేవుని ప్రేమ క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తాయి. ఆ ప్రేమ నిత్యము నిలుస్తుంది. హల్లెలూయా! విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచేవి. వీటిలో ప్రేమయే శ్రేష్టమైనది. హల్లెలూయా! 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 కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శాశ్వతమైనవి, నిత్యము నిలిచినటువంటివి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు నీ జీవితంలో ఉండాలి. ఈ మూడు కలిగి భూమి మీద నడవాలి. అప్పుడు ఆయన నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తాడు. నీ జీవితానికి లోటు రానివ్వడు. నీ జీవితానికి కష్టం వచ్చినా అది కష్టముగా అనిపించడు. జాగ్రత్త సుమా.
యేసయ్య ప్రేమ ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిత్యము నిలిచేవి. అట్టి కృప, ఈ 3 గుణాలు కలిగి మనం బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.